ప్రధాని మోదీ మోసాలను దేశ ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన దేశాన్ని సర్వనాశనం చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి దేశాన్ని అప్పుల పాలు చేస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీని విమర్శించారని, అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై నోరు పారేసుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. అసలు నల్లమిల్లి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకైనా తెలుసా అని వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉండి ఎంతసేపు చంద్రబాబును పొగుడుతూ ఉండటమే ఆయన పని అన్నారు. మోదీ దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని మండిపడ్డారు. కావలసినన్ని నిల్వలున్నాయని చెబుతూనే ధరలు పెంచి ప్రజల్ని బాధపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రజలు త్యాగాలు చేయాలని చెబుతూ ఆయన మాత్రం విమానాల్లో విలాసాలు చేస్తున్నారని మోదీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు సింధియారాణి, డాక్టర్ రాజశేఖర్, మేడవరపు భద్రం దొర, బర్రె సుబ్రహ్మణ్యం, చిన్న మురళీకృష్ణ, కిషోర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విరమణ ఎందుకంటే 75 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు పనికిరారు అని అద్వానీని ఇంటికి పంపిస్తారు. ఏదేదో నరేంద్ర మోడీని అనేసారు. అదని ఏమనేసారు నరేంద్ర మోడీని? ఎవడనేసాడు? అసలు నరేంద్ర మోడీ గురించి నీకు పూర్తిగా ఏమన్నా తెలుసా? ఏమి తెలియకుండా ఏదో అనేసారు. అయినా నీకు అనపర్తిలో ఉంది కదా, బ్రహ్మాండమైన ప్రెస్ ఉంది, ప్రెస్ క్లబ్ ఉంది, బ్రహ్మాండమైన రిపోర్టర్స్ ఉన్నారు. రాజమండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెడతావు, నాకు అదే అర్థం కాదు. అంటే నేను అనపర్తి ప్రెస్ వాళ్ళు బాయ్కట్ చేశారా ఏంటి? రాజమండ్రి వస్తే ప్రెస్ మీట్ పెడతావు, చంద్రబాబుని పొగుడుతావు. అసలు ఏంటి? అసలు నువ్వు ఏ పార్టీ? నువ్వు పార్టీ అంటావు. కాంగ్రెస్ పార్టీ, తల్లి కాంగ్రెస్లోంచి వచ్చాడు పేరు నాని అంటాడు. మీ చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడా? చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వటం వల్ల ఎన్టీ రామారావు తన కూతుర్నిచ్చాడు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు తల్లి మా పార్టీ చంద్రబాబు నాయుడికి ఏదంటే కాంగ్రెస్. మీ పురంధేశ్వరి ఉంది ఎంపీ, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పురంధేశ్వరికి కేంద్ర మంత్రి ఎవరిచ్చారు? కాంగ్రెస్. అలాంటి వాడు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత స్థాయి నీకు అది ఎవరికీ లేదు. మన దగ్గర కావలసిన నిల్వలు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు ప్రధాని గారు చెప్పారు. అలాగే ఇరాన్ మనకు సంబంధించినటువంటి ఏ రకమైన హర్ముజ్లో ఏ రకమైన ఇబ్బందులు లేవు, మనకు సాఫీగానే మనకు కావలసిన క్రూడ్ ఆయిల్ కానీ అలాగే గ్యాస్ నిల్వలు కానీ వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. మరి ఇట్లా వారు చెప్తూ ఉండి మరలా ఈ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక పక్క బంగారంపై ఇంపోర్టెడ్ సెస్ పెంచడం జరిగింది. ఇవాళ కమర్షియల్ గ్యాస్ రేటు పెంచడం వల్ల డొమెస్టిక్ గ్యాస్ ఇతరితర తప్పుదోవ పడుతూ ఉన్నాయి. అంటే కమర్షియల్గా ఉపయోగించేది డొమెస్టిక్ కూడా ఉపయోగించడం వల్ల ఈ డొమెస్టిక్ గ్యాస్ కూడా రేపు ప్రొద్దుట అందుబాటులో లేకుండా ధరలు పెరిగే అవకాశం ఆఫ్కోర్స్ అవసరమైతే మళ్ళీ ప్రభుత్వమే ఈ డొమెస్టిక్ గ్యాస్ రేటు త్వరలోనే పెంచే అవకాశం ఉంది. మనం దాని మీద ఆశ్చర్యపోవాల్సిన పని అయితే ఏమీ లేదు. దీన్ని మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ